గోధుమ రొట్టె తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని చాలా కాలంగా ప్రచారం ఉంది. శారీరక సమస్య ఏదైనా ఉందని చెప్పగానే చాలా మంది గోధుమ రొట్టెలు తినండి, ఏం పర్లేదు, అంతా బానే ఉంటుందని చెప్పడం కూడా కామన్. రాత్రి వేళల్లో తింటే ఇంకా మంచిదని చెప్పడం కూడా చాలా మందికి అలవాటు. కానీ బియ్యంతో పోలిస్తే గోధుమలను డైజెస్ట్ చేసుకోవడంలో చాలా సమస్యలున్నాయని కొందరు వాదిస్తున్నారు. సీలిక్ డిసీజ్, వీట్ అలర్జీ, గ్లూటెన్ సెన్సిటివిటీ ఇలాంటి ఇబ్బందులకు గోధుమ రొట్టెలు కారణమవుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీటి కారణంగా తలనొప్పి నుంచి విరోచనాల వరకు సమస్యలు వస్తాయని తెలుస్తోంది. ఒకవేళ గోధుమలు శరీరానికి సరిపడినా వాటిలో జిగటగా ఉండే గ్లూటెన్, గ్లియాడిన్ అనే ప్రోటీన్లు పేగులకు అంటుకొని సరిగా జీర్ణం కాకుండా అడ్డుపడుతున్నాయట. ఈ కారణంగా పేగులకు అందాల్సిన పోషకాలు కూడా సరిగా అందక కొత్త సమస్యలు ఎదురవుతున్నాయట. పైగా గోధుమ రొట్టెలు తింటే షుగర్ అదుపులో ఉంటుందన్న ప్రచారం కూడా అంత నమ్మదగినది కాదని కొందరు చెబుతున్నారు. గోధుమలు తిన్న వెంటనే వాటిలోని చక్కెర రక్తంలోకి వెళ్లి షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుందని, బియ్యంతో పోలిస్తే గోధుమల్లో ఉండే చక్కెర శాతం అంతగా తేడాగా ఉండదని అంటున్నారు. పైగా ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్న గోధుమ పిండి కూడా రిఫైన్డ్ విధానంలో తయారు చేసింది. ఇది కూడా అనారోగ్యానికి కారణమయ్యే వాటిల్లో ఒకటే. సో డాక్టర్ల సలహా తీసుకున్నాకే వాటిని రోజు ఆహారంగా తీసుకోవడం మంచిదంట.